ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. The Lord looseth the prisoners. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయువాడు. ఈ పనిని దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. చెరలో ఉన్న యోసేపును విడుదల చేయించాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను విడుదల చేశాడు. గోతిలో ఉన్న ఇర్మియాను విడిపించాడు. సంకెళ్లతో ఉన్న పేతురును బంధకాల నుండి విడిపించాడు. నా దేవుడు ఏ బంధకము నుండి అయినా విడిపించడానికి సమర్థుడు. మరి నీవు అంతటి విశ్వాసం కలిగి ఉన్నావా? ఆయన నోటి మాటతో ఏమైనా చేయగలడు. ఇత్తడి గడులను తునాతునకలు చేయగలడు. ఒక్క చూపుతో ఇనుప సంఖ్యలను త్రుంచి వేయగలడు. ఇప్పటికీ మన దేవుడు బంధకాలలో ఉన్న వారిని విడుదల పరుస్తూనే ఉన్నాడు. ఆయన విజయశీలుడు, మనకు విజయమును అనుగ్రహించువాడు. ఈ సమయంలో దుఃఖంతోనూ సందేహంతోనూ భయముతోనూ బాధతోనూ ఉన్నావేమో. అయితే ఆయన నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎంతటి బంధకమును అయినా తెంపి నీకు విడుదలను ఇవ్వగలడు. నువ్వు తెంపుకోనవసరం లేదు. ఆయనే నీ కొరకు ఏ పని అయినా ఎంతటి పని అయినా చేయుటకు సమర్థుడు. కానీ నువ్వు చేయవలసినది ఒక్కటే, దేవునిని నీవు సందేహింపక నమ్మాలి. నమ్మిక మాత్రం ఉంచాలి. ఎవరెవరి మీదో కాదు, వస్తువుల మీద కాదు, ఇంకా మరి దేని మీద నమ్మిక ఉంచకుండా కేవలం దేవునిపైనే నీవు నమ్మిక ఉంచితే దేవుడు నిన్ను విడుదలపరిచి నీలో సంతోషాన్ని ఆనందాన్ని చూడడానికి ఇష్టపడువాడు. అంతేకాని నిన్ను బందీగా ఉంచలేడు. అలా చూస్తూ ఊరుకోను లేడు. సాతానుకు అప్పగించను లేడు. పాపానికి చేరువ చేయలేడు. కనుక దేవునికే నీవు మొర్రపెట్టు. నీ శ్రమల నుండి, నిన్ను బాధలలో నుండి, నీకున్న బంధకాలలో నుండి దేవుడే నీకు విడుదల కలుగజేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టు వారముగా కాకుండా ప్రతి ఒక్కరము శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మీ పైన విశ్వాసము నమ్మిక ఉంచి మీ పైన భారము వేసి జీవించే కృపను మా అందరికీ దయచేయండి దేవా. నీ బిడ్డలు ఎవరైతే ఏ బంధకాలలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, కోర్టు గొడవలు, ఇంకా అనేక బంధకాలతో నిబిడలు ఉన్నారయ్యా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దినదినము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. రాజేంద్ర గారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది నుంచి, అప్పుల సమస్యల నుంచి అప్పుడని విడిపించండి తండ్రి. రవీంద్రనాథ్ గారికి మంచి ఆరోగ్యంను దయచేయండి. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, రాయబో బిడ్డల్ని, మరి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన నీ కృపా కాపుదలు ఇచ్చి మంచి జ్ఞానమును దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.